కాశ్మీర్లో వ్యవస్థని వన్ బై వన్ మార్చుకుంటూ వస్తున్నారు. గతంలో మన సైన్యంలో లేదా అక్కడ పోలీస్ విభాగం తరపున ఈ దేశం కోసం చనిపోయినటువంటి వాళ్ళ పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్వయంగా అమిత్ షా ఫాలోఅప్ చేస్తున్నారు. దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా మోహరిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు వస్తే అక్రమ చొరబాట్లను తిప్పికొట్టేందుకు అండర్ గ్రౌండ్ టన్నెళ్లను కూడా గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని ప్రకటించారు. సరిహద్దుకు అవతల వైపు ఎట్లాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందని చెప్పారు. కాశ్మీర్లో 3 రోజుల పర్యటన సందర్భంగా ఆయన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినయ్ బార్డర్ పోస్టును సందర్శించారు. అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతోనూ మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న జవాన్లను ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి ఎండలను సైతం లెక్క చేయకుండా 365 రోజులు బార్డర్ పోస్టులు విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికల మీద